అన్న ఇట్లా నిలబడు ఇక్కడ చూడ కణవాళ్ళు అట్లనే పెట్టుకోరు రా సార్ అంగ సార్ చాలు నేను చెప్తాను నీకు బా నిలబడు బా ఈ బనగానపల్లి నియోజకవర్గం కోవెలకుంట మండలం గుల్లదుర్తి గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈరోజు దాదాపు 50 కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. పల్లె గోపాలు, తెలుగు శేఖరు, సిద్ధిగారి వెంకటరామరెడ్డి, ఒడ్డిపోయిన చిన్న పుల్లయ్య, గుద్దేటి చిన్న పుల్లారెడ్డి, తలారి కృష్ణయ్య, సుబ్బరాయుడు, దొర సడ్రకు, సూర్యనారాయణ రెడ్డి, నడిపెన్న, బాల హుసేని, మల్లి, పుల్లన్న, బలరాముడు, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాసులు, హుసేన్ షా, దస్తగిరి, రామసుబ్బయ్య, మల్లయ్య, అదేవిధంగా సాగల సుబ్బరాయుడు, చింతకుంట లక్ష్మణ, చింతకుంట సుబ్బరాయుడు, సాల సుబ్బరాయుడు, ధనుంజయ, బాలుడు, నడిపెన్న, పాములేటి, నాగఓబులేసు, చిన్న నరసింహుడు, రామసుబ్బయ్య, ఇంకా కొంతమంది కలిసి ఈరోజు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం. ఈరోజు వైసీపీ కుటుంబ సభ్యులుగా ఈరోజు నుంచి వాళ్ళు చేరినారు. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క నియోజకవర్గంలోనే 1645 కోట్లు ఈ యొక్క ప్రజలకు ఈ యొక్క డీబీటీ ద్వారానే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లబ్ధి పొందినారు. కాబట్టి ఈరోజు మేము కూడా మా వంతు సహకారం మీకు ఎమ్మెల్యేగా, ఎంపీకి ఇద్దరికి కూడా మేము అందజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పి ఈరోజు యొక్క స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 50 కుటుంబాలు కూడా చేరడం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. మరి ఈరోజు నుంచి ఈ యొక్క వీళ్లకు స్వాగతం పలుకుతూ తప్పకుండా రాబోయే కాలంలో వీళ్ళకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కారం చేస్తాము. అదేవిధంగా ఇంకా గ్రామానికి సంబంధించినంత వరకు ఇంకా ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తాము. ఇప్పటికే చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అదే తప్పకుండా ఈరోజు చేరినటువంటి వారికి మంచి గుర్తింపు మరి తప్పకుండా కలగజేస్తామని చెప్పి ఈ సందర్భంగా